రాజమహేంద్రవరం వేదికగా ముఖ్యమంత్రి వరాలు కురిపించడంపై బీసీ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు వర్గాలు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. సీఎం చేసిన మేలు మరవలేమంటూ సభలు, ప్రదర్శనలు నిర్వహించారు. వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు సహా అనేక వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో సీఎంకు క్షీరాభిషేకాలు చేశారు. బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. 4.5 ఏళ్లలో బడుగుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. 41,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే కార్యక్రమాలు అమలు చేశాం. ఆదరణ 2 పథకాన్ని తీసుకొచ్చి కుల వృత్తులకు, చేతి వృత్తులకు ఆధునిక పనిముట్లను అందజేస్తా ఉన్నాం. వివిధ వృత్తిదారులకు మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 11 ఫెడరేషన్లని కార్పొరేషన్లుగా మారుస్తా ఉన్నాం. వాటికి అదనంగా మరో 11 కార్పొరేషన్లు, కొత్త కార్పొరేషన్లని నెలకొల్పబోతా ఉన్నాం. బీసీలు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక సమగ్రమైన విధానంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జయహో బీసీ సభ ద్వారా బీసీలకు వరాలు కురిపించిన చంద్రబాబుకు తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ధన్యవాదాలు చెప్పారు. ఒకప్పుడు మాటలకే పరిమితమైన ఫెడరేషన్ల ఏర్పాటు హామీకి చంద్రబాబు వాస్తవరూపం ఇచ్చారని పేర్కొన్నారు. అన్ని రకాలుగా చేయూతనందిస్తున్న ముఖ్యమంత్రికి బీసీలు అండగా ఉంటారని ధీమా వెలుబుచ్చారు. అన్ని ఫెడరేషన్లకి చైర్పర్సన్లు నియమించడమే కాకుండా బడ్జెట్ కూడా కేటాయించి వాటికి ఊపిరి పోసి మరి ఫెడరేషన్స్ ని కార్పొరేషన్స్ గా మారుస్తామన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆదరణ పథకాన్ని రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా 750 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి మరి చేతి వృత్తులు చేసుకునే వారందరికీ కూడా మరి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గుంటూరులోని తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో బీసీసీల ఆధ్వర్యాన నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుకున్నారు. స్వర్ణకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముస్లిం స్వర్ణకార సంఘం కృతజ్ఞత సభ నిర్వహించింది. విజయవాడ రామవరప్పాడు కూడలిలో విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నేతలు, నెల్లూరు జిల్లా నాయుడుపేట గడియారం సెంటర్ వద్ద తెలుగుదేశం బీసీ నేతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. రాజమహేంద్రవరం వైజంక్షన్ వద్ద బీసీ సంఘాల నేతలు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి, చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీసీల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడం హర్షణీయమన్నారు. కాకినాడ బాలాచెరువు వద్ద డ్రైవర్స్ అసోసియేషన్ భవనంలో బీసీ సంఘం నేతలు సంబరాలు చేసుకున్నారు. రాజానగరంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యాన కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. వెలమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై జాతీయ వెలమ ఐకాస విశాఖలో హర్షం వ్యక్తం చేసింది. గవరకులానికి కార్పొరేషన్ ప్రకటించడంపై ఆ సంఘం నాయకులు ఆనందం వెలిబుచ్చారు.